వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 21 ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. మిథ్య పైన సూర్యోదయము. వచ్చే 30 ఏళ్లలో భారత్లో విద్యుత్ను అత్యధికంగా గిరాకీ ఉండబోతుంది. ఆ అవసరాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తీర్చుకోవాల్సిందే. దేశంలో ఇళ్లపై కప్పు ద్వారా సౌర విద్యుత్ ఉత్పాదక పెంచడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యోదయ పథకం ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పథకంతో పలు ప్రయోజనాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. అంటే సోలార్ ఎనర్జీ గురించి చెప్తున్నారు. భారత్లో బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్న ప్రత్యామ్నాయ ఇంధనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం సాధించాలని భారత్ లక్ష్యిస్తుంది. ప్రస్తుతం భారతదేశ స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 30% వాటా పునరుత్పాదక ఇంధన వనరులదే. సౌర విద్యుత్ ఉత్పాదక పెంచడానికి ఇటీవల 2024 తాత్కాలిక బడ్జెట్లో ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని ప్రకటించారు. 2024లో తాత్కాలిక బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం అనేది జరిగింది. పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ పథకము. దేశమంతటా 1 కోటి కుటుంబ ఇళ్ల పైకప్పులపైన సౌర ఫలకాలను అమర్చడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పాదన చేయడము ఈ పథకం లక్ష్యము. దీని ద్వారా ప్రతి కుటుంబం నెలకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ పొందుతుందని, మిగులు ఉత్పత్తిని గ్రిడ్కు విక్రయించవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫలితంగా ప్రతి కుటుంబానికి ఏటా రూపాయలు 1500 నుంచి 1800 వరకు డబ్బు ఆదా అవుతుందన్నారు. విద్యుత్ గ్రిడ్కు ఎగుమతి. కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఇళ్లపై కప్పు సౌర విద్యుత్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. 2022 నాటికి ఈ విధానంలో 40 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఉద్దేశించింది. ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోవడంతో పథకం గడువు 2026 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఇళ్లపై కప్పుల మీద సౌర ఉత్పాదనలో 2.8 గిగావాట్లతో గుజరాత్, 1.7 గిగావాట్లతో మహారాష్ట్ర తొలి 2 స్థానాల్లో నిలుస్తున్నాయి. అంటే పైకప్పులో 2020 వరకు పొడిగించాలని చూస్తున్నారు. అందులో ఇళ్లపై కప్పు మీద సౌర ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో వచ్చేసి మహారాష్ట్ర ఉంది. ఇందులో 2.8 గిగావాట్లతోని అది ఉంది. అంటే గుజరాత్ ఉంది. 1.7 గిగావాట్లతోని మహారాష్ట్ర అనేది మొదటి 2 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. దేశమంతటా సౌర పార్కులు తదితర మార్గాల ద్వారా సాధిస్తున్న మొత్తం సౌర విద్యుత్ ఉత్పాదనలో 18.7 గిగావాట్ల వాటాతో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలుస్తుంది. 10.5 గిగావాట్లతో గుజరాత్ 2వ స్థానంలో ఉంది. ఇళ్లపై కప్పుల మీద అమర్చే ఫోటోవోల్టాయిక్ ఫలకాల ద్వారా సౌర విద్యుత్ శక్తిని విద్యుత్తుగా మారుస్తారు. దీనివల్ల వినియోగదారులు గ్రిడ్ మీద ఆధారపడకుండా తామే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి వినియోగించుకోగలుగుతారు. సౌర ఫలకాలను కొనుగోలు చేసి అమర్చడానికి ఆరంభంలో పెట్టుబడి పెట్టవలసి వచ్చినా వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు నామమాత్రమే. ఫలితంగా దీర్ఘకాలంలో కరెంటు బిల్లులు ఖర్చు తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పథకం అమలు వల్ల ప్రజలపైన ఆర్థిక భారం కూడా పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంటి మిద్దెలపైన ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తును సొంతంగా వినియోగించుకొని మిగులు విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేయవచ్చు లేదా విద్యుత్ గ్రిడ్కు ఎగుమతి చేయవచ్చు. రాత్రిపూట, పగటిపూట ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటూ సౌరశక్తి ఉత్పాదన తగ్గిపోతుంది. కాబట్టి బ్యాటరీలలో సౌర విద్యుత్తును నిల్వ చేసి వాడుకోవలసి ఉంటుంది. పైకప్పు సౌర విద్యుత్ ఉత్పాదనకు ప్రత్యేక స్థలం కూడా అవసరం ఉండదు. ఇంటి మిద్దెపైన ట్రాన్స్మిషన్, పంపిణీ లైన్లు అక్కర్లేకుండా ఫోటోవోల్టాయిక్ పలకలను అమర్చవచ్చు. ప్రసారము, పంపిణీలో విద్యుత్ నష్టము తలెత్తేందుకు వోల్టాయిక్ తగ్గిపోవడము వంటి బెడదలు ఉండవు. సూర్యోదయ పథకంలో అయ్యేందుకు కొన్ని అర్హతలను నిర్ణయించారు. వినియోగదారులు భారత పౌరులై ఉండాలి. వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితిని మించకూడదు. ఆ పరిమితి ఎంతో ఇంకా నిర్ణయించవలసి ఉంది. దరఖాస్తుదారులు ఆధార్, మొబైల్ ఆదాయ ధృవపత్రాలు, నివాస ధృవపత్రాలు, కరెంటు బిల్లులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటో సమర్పించాలి. పథకానికి సాధించిన మార్గదర్శకాల మేరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇవ్వండి అంటే పథకాలను సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి కావలసినవి సబ్సిడీకి అందించవలసిన ఆధారాలను సమర్పించాలని చెప్తున్నారు. ఉపాధి అవకాశాలు. ప్రధానమంత్రి సూర్యోదయ పథకం కింద ఇళ్ల పైకప్పుల మీద
సౌర పలకలను అమర్చి విద్యుత్ ఉత్పాదనకు తోడ్పడే సిబ్బందిని శిక్షణ ఇవ్వాలి. వినియోగదారులకు అవగాహన పెంచాలి. విద్యుత్ శక్తి ఉమ్మడి జాబితాలో అంశము. ఇది ఇంపార్టెంట్. విద్యుత్ శక్తి అనేది ఏ జాబితాలో అంశము అని అంటారు. ఇది వచ్చేసి ఉమ్మడి జాబితాలో అంశము. సౌర విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి దేశమంతటా ఏకరూప విధానమును అమలు అయ్యేలా నియమ నిబంధనలు రూపొందించాలి. ఈ పథకం కింద ఒక ఇంటి కప్పు మీద కనీసం 1 కిలోవాట్ ఉత్పత్తి చేయాలంటే ఎన్ని సౌర ఫలకాలు ఇన్వర్టర్లు, మీటర్లు కావాలో నిర్ణీత అంచనా వేయాలి. ఆ లెక్కన కోటి కుటుంబాలకు అవసరమయ్యే ఉపకరణలెన్నో గణించి తదనుగుణంగా ఉత్పత్తిని పెంచాలి. ఉపకరణల కోసము దిగుమతులపైన ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తి చేయాలి. తద్వారా ఉపాధి అవకాశాలు ఇమడిస్తాయి. ఈ పథకం కింద అన్ని అనుమతులు ఏకపక్ష పద్ధతిలో మంజూరు చేయాలి. ఇళ్ల యజమానులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, సౌర విద్యుత్ పరికరాల విక్రయదారులు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం సాధించాలి. ఒక జాతీయ ఆన్లైన్ పోర్టల్ వేదికపై సంబంధిత భాగస్వాములందరినీ చేర్చడము వల్ల లబ్ధిదారులకు ఉపయుక్తం ఉంటుంది. గృహ యజమానులను రాయితీపైన రుణాలను అందించి ప్రోత్సహించాలి. అప్పుడే కోటి ఇళ్లలో సౌర వెలుగులు విరజిల్లుతాయి. పర్యావరణంలోకి మేలు. తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ పథకంలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లపై కప్పు మీద సౌర ఫలకాలతో విద్యుత్ ఉత్పాదన చేపడతారు. దానివల్ల సాంప్రదాయ విద్యుత్ గ్రిడ్లపైన ఆధారపడవలసిన అఘాయిత్యము తప్పుతుంది. కుటుంబాలకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలపైన ఆధారపడవలసిన అవసరమును చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పట్టి పర్యావరణానికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పథకం విజయవంతమైతే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఇదండి సూర్యోదయ పథకం గురించి, ప్రధానమంత్రి సూర్యోదయ పథకం గురించి తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. దీనివల్ల ప్రత్యామ్నాయ ఇంధనం వినియోగం ద్వారా పర్యావరణంలోని మార్పులకు కూడా కొంతవరకు అరికట్టడం అనేది జరగవచ్చు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. తెలుగు తల్లి కడుపు కోత. చూద్దాము ఈ ఆర్టికల్లో ఏమిచ్చారో. తెలుగు భాషాభిమానులందరికీ మీ అమ్మ శుభాశిష్యులు. ఈరోజు మాతృభాష దినోత్సవం అంటూ నా పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారు. సంతోషము. తెలుగు భాష ఇంత గొప్పది, అంత గొప్పది అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇంకా సంతోషము. మాతృభాషను ఉద్ధరిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మరీ సంతోషము. ఈ ఆర్భాటాలు, అట్టహాసాల మధ్య నా ములుగులు మీ చెవిన పడడం లేదు. కన్నతల్లి కడుపు కోతను మీరు గమనించడం లేదు. నా కన్నీళ్లు గుర్తించడం లేదు. కాబట్టి అమ్మ పెట్టే 4 పెట్టెలనే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నాన్న, మీలో చాలామంది మాట్లాడుతున్న భాష, పలుకుతున్న పదాలు, చెబుతున్న భాష్యాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఇంత అసభ్యంగా, అశ్లీలంగా, రోతగా ఉన్నాయో గమనిస్తున్నారా? వ్యంగ్యము, అపహాస్యము, హేళన ఆ హద్దులు దాటి అవి ఏనాడో జుగుప్స స్థాయికి చేరిపోయాయి. మీకు తెలుస్తుందా? అనుకోకుండా కాదు, నిరంతర సాధన వల్ల మీ నోట బండబూతులు ధారాళంగా ప్రవహిస్తున్నాయి. రచ్చబండల్లో, సభ వేదికపైన, సామాజిక మాధ్యమాల్లో, చర్చా వేదికల్లో ఒకటేమిటి, ఆఖరి గౌరవ ప్రజాప్రతినిధుల కొలువు తీరే ఉన్నత చట్టసభల్లో సైతము భాష కాలుష్యము బరితెగించింది. ఏం మాటలివి! సభ్య సమాజ మాట తీరు ఇలాగేనా ఉండేది? మీరు నన్ను ఉద్ధరించనవద్దు, కానీ ఊరేయకుండా ఉంటే చాలని స్పష్టం చేయడానికి వచ్చాను. దీనికి మీరు ఏమంటారో నాకు బాగా తెలుసు. అవతలి వాడు అలా మాట్లాడుతుంటే మేము అదే భాషలో జవాబు ఇవ్వాలి అంటారు. నేను ఒక్కటే అడుగుతున్నాను. కుక్క చెప్పు తింటుందని మీరు కుక్కలను చెప్పులు వేస్తున్నారా? అన్నం పెడుతున్నారా? వారి దారిలోనే పోతే మీరు వారైపోతున్నారు. నోటికి పోయేదాని వల్ల కాదు, నోటి నుంచి వచ్చేదాని వల్ల మనిషి అపవిత్రుడవుతాడు అని యేసు ప్రభువు హెచ్చరించిన సంగతి మీలో ఎవరికైనా గుర్తుందా? మనిషి నోటి నుంచి వచ్చేది మాట తీరు బట్టే మనిషికి గౌరవం లభిస్తుంది. అది గమనించమంటున్నాను. అసభ్యమైన మాట జారితే 3 సార్లు నోరు కట్టుకోమని బౌద్ధము సూచించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
ఆరో ఆత్మలక్షణము మంగళమని, మాట మంగళకరంగా ఉండాలని ఋగ్వేదం బోధించిన వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నాకు సంతోషం ఎప్పుడు కలుగుతుందో చెప్పనా బిడ్డ? మీరంతా నోటిని శుద్ధి చేసుకున్నప్పుడు, మీకు బుద్ధి మారినప్పుడు, పద్ధతిని మార్చుకున్నప్పుడు. మీ భాష ఒక్కటే కాదు, మీ భావం సైతము చెడిపోయింది. తెలిసే ఆరోపణల నుంచి తిట్లకు దిగజారిపోయారు. ఇలాంటి మీరు మాతృ దినోత్సవాల పేరిట చేసేవి పండుగలు ఎలా అవుతాయి నాన్న? దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు మురిసిపోయారు. మురిసిపోయాడు. తెలుగు కదా సుందర తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్యము భారతి గుండెలను హత్తుకున్నాడు. గుర్తుందా? ఎవరైనా తెలుగు భాషలో సంభాషిస్తుంటే నాకు సుమధుర సంగీతము వింటున్నట్టుగా ఉంటుంది అని గర్వించారు విశ్వనాథ. మీరు విన్నారా? మీ అశ్లీల భాష పాండిత్యాన్ని, భూతు పదాలను వినియోగించుకోవడంలో మీ సామర్థ్యాన్ని, గుక్క తిప్పుకోకుండా తిట్ల దండకాలను వల్లించగల మీ చాతుర్యానికి గాని వారు గమనిస్తే మీకు తెలుగు భాష గొప్పది అని ఉండేవారా? తెలుగు భాషను పొగిడే సాహసం చేసి ఉండేవారా? చెప్పండి నా దారి తప్పిన బిడ్డల్లారా. నిత్యము బండబూతులను వింటూ కూడా ఖండించకపోవడానికి వెనకాడుతున్న విఘ్నుల సమూహాలను, మేధావి వర్గాలను సైతము అమ్మగా నేను అర్థిస్తున్నాను. మీ మౌనము దేశానికి అరిష్టము. మీ నిర్లిప్త దోషమని, ద్రోహమని తెలియజేస్తున్నాను. ఇంతటి అశ్లీలతను, అసభ్యతను ఉపేక్షిస్తూ పోతే క్రమంగా మీరు దీనిలో భాగమైపోతారని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే మీ నట్టింట ఆ బూతు ప్రతిధ్వనిస్తున్నాయి. మీ పిల్లలకు అవి అలవాటైపోతున్నాయి, పోతాయి. బంగారు లేడీ రూపంలో సంచరిస్తున్నది లేడీ కాదని, రాక్షసుడని ముసుగులు పసిగట్టారు. మనకెందుకులే అని ఊరుకున్నారు. వారి ఉపేక్ష సీతమ్మకు చేటు చేసింది. ఇప్పుడు మీ నిర్లిప్తత, మీ నిరసక్తత మీ అమ్మకు హాని చేస్తున్నాయి. దక్షత ఉండి ఉపేక్ష వహిస్తే అది మీకే చేటు అన్న తిక్కన మాట గుర్తు చేసుకోండి. మౌనం వీడండి. మీ కన్న తల్లిగా అర్థిస్తున్నాను. ఇలాంటి పచ్చిబూతు భాషను అనవద్దు, వినవద్దు, అంగీకరించవద్దు. మాతృభాష దినోత్సవము సందర్భంగా నేను ఆశిస్తున్నది మీ ప్రశంసలు, ప్రవచనాలు, పద్యరత్నాలు కావు. భాషను శుద్ధి చేయడానికి, అసభ్య పదజాలం అడ్డుకట్ట వేయడానికి, సత్యాన్ని గుర్తించడానికి, నా ఆవేశంని గమనించడానికి, నా కడుపు కోతను నివారించడానికి. నా ప్రియమైన పిల్లల్లారా, మీ అమ్మ కన్నీటిని తుడిచేందుకు మీ వంతు ప్రయత్నాన్ని చేస్తారు కదూ. అంటే ఇది తెలియడానికి, మాతృభాష దినోత్సవం రోజు ఇది తెలియడానికి మాత్రమే ఇట్లా చదివి వినిపించాను. ఒకసారి చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారు. ఒత్తిడిని చిత్తు చేసే వ్యూహము. పరీక్షలు పండగల్లా, వేడుకల్లా భావించాలే గాని జీవితానికి యమగండంలాగా పరిణమించకూడదని ఆ మధ్య మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థులు వర్రియర్స్, విచారగ్రస్తులుగా కాకుండా వారియర్స్, యుద్ధ యోధులుగా వెలుగొందాలని ఆయన పిలుపునిచ్చారు. వాస్తవంలో జరుగుతున్నదేమిటి? సాంవత్సరిక పరీక్షల్లో ఏదో ఒక విధంగా ఉత్తీర్ణత మార్కులు సాధించడమే లక్ష్యంగా లక్షల మంది విద్యార్థులు కింద మీద అవుతుంటారు. పరీక్షల ఒత్తిడిని, మానసిక ఆందోళన, తీవ్ర భావోద్వేగాలు భావి పౌరులెందరో పొట్టన పెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో విపరీత ఆందోళనకు పరీక్షలు, ఫలితాలే కారణమవుతున్నాయని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ అధ్యయనము గతంలోనే ధృవీకరించింది. 10-12 తరగతి బోర్డు పరీక్షలకు ఏడాది 2 సార్లు నిర్వహించడము, స్థానిక భాషల్లో విద్యా అధ్యయనము గుణాత్మక మార్పులకు దోహదపడతాయని 2020 నాటికి నూతన విద్యా విధానము ఉద్బోధించడము తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2 బోర్డు పరీక్షలు ఏటా 2 పర్యాయాలు నిర్ణయిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. స్వాగతించదగ్గ పరిణామమే. సంవత్సరం చివర వార్షిక పరీక్షలెప్పుడు విద్యార్థులపైన అలవి మాలిన ఒత్తిడి వారి ఆరోగ్యానికి, ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తుందన్న 1948-49 నాటి యూనివర్సిటీ విద్యా సంఘము నివేదికను గత ప్రభుత్వాలు అటకెక్కించాయి.
తాజా నిర్ణయానుసారము 6 నెలలకోసారి జరిగే సెమిస్టర్ పరీక్షల విధానంలో ఒత్తిడిని బాగా తగ్గుతుంది. ఇంటర్ స్థాయిలో వేర్వేరు గ్రూపుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులకు ఎంపిక చేసుకునే వీలుంటుందన్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రము యథాతథంగా అమల్లో నోచుకుంటే సంస్కరణలు క్రమంలో అది కీలక మైలురాయిగా నిలుస్తుంది. చదువుల ప్రాథమిక లక్ష్యము విద్యార్థుల మనోవికాసము, సృజనాత్మకంగా పరిష్కార సాధనకు ప్రయత్నించేలా విద్యార్థిని తీర్చిదిద్దితేనే బోధన సార్థకమవుతున్నట్లుగా, ఎటువంటి ఆసక్తులు, నైపుణ్యాలు కలిగిన వారు ఏం చదివితే ఎందులో రాణిస్తారో అమెరికా వంటి చోట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఫిన్లాండ్, హాంకాంగ్ ప్రభృత దేశాలు పునాది చదువుల్ని సుదృఢం చేసి పరిశోధనలు, నవ్య ఆవిష్కరణ రంగము తేజరిల్లే ప్రత్యేక కార్యాచరణలో పోటీ పడుతున్నాయి. మాతృభాష మాధ్యమంలో బోధనకు విశేష ప్రాధాన్యత ఇవ్వడము ద్వారా చైనా, జపాన్తో పాటు ఎన్నో ఐరోపా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాలపై గట్టి పట్టు సాధిస్తున్నాయి. ఆ వాస్తవిక స్ఫూర్తిని ఆకళించుకున్న కేంద్రము దేశవ్యాప్తంగా విద్యార్థులకు సొంత భాషల్లో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామంటుంది. వచ్చే 3 ఏళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్ని అన్ని ప్రాంతీయ భాషల్లోనే అందుబాటులో ఉంచబోతామంటుంది. హిందీ మాధ్యమాల్లో ఎంబీబీఎస్ కోర్సు మధ్యప్రదేశ్లో ఇప్పటికే మొదలైంది. ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసీటీఈ అనుమతిస్తుంది. ఈ చొరవతో నిర్ణయాత్మకమైన సత్ఫలితాలు ఒనగూడాలంటే అనువాద ప్రక్రియలో కేంద్రము సకలవిధ జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠ్యపుస్తకాల అనువాదాలు కృతకంగా కొరడుపడని కఠిన పాషాణాలలో ఉండకూడదు. విద్యార్థులకు అర్థమయ్యే భాషలో తేలిగ్గా అవగతమయ్యేలాగా సరళంగా ప్రాంతీయ భాషల్లో పాఠ్యాంశాల తర్జమా శ్రద్ధగా, నిబద్ధతతో కార్యరూపం దాల్చాలి. స్థానిక భాషల్లో వృత్తి విద్య, పరిశోధనల నిర్మాణము, సంప్రదింపు గ్రంథాల రూపకల్పన, బోధన సిబ్బందికి తగిన శిక్షణ ఇవన్నీ చురుగ్గా పట్టాలకు ఎక్కాలి. ఈ సన్నాహాల చర్యలో నెగ్గుకు రావడమే కేంద్రానికి అసలైన పరీక్ష. ఇదండి ఈరోజు ఆర్టికల్. అందులో మొదటి ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడి గురించి, దానికి కావాల్సిన ప్రత్యామ్నాయానికి అంటే వృత్తి విద్యలను మాతృభాషలో నేర్పిస్తే కొంతవరకు వాళ్ళకు ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్తున్నారు. ఈ 2 ఆర్టికల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇదొకటి ముందు మనం చూసిన ఫస్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఆర్టికల్ని ఎక్కువగా వినడం, చదవడం చేయండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.